క్రీస్తునందు ప్రియులారా, చేరువచ్చిన ఆత్మీయులెల్లరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట నా నిండు వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నా. వాక్యం నేర్చుకుందాం. గత వారం తల్లి ప్రేమను గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. భూమి మీద తల్లి ప్రేమ గొప్పదే. అంత గొప్పగా ఉండడానికి గల కారణం ఏంటంటే, తన ప్రేమను అనగా దేవుని ప్రేమను తల్లిలో పెట్టాడు. అందుకని దేవుడు కూడా తన ప్రేమను తల్లి ప్రేమతోనే పోల్చుకున్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తానన్నాడు. అంటే తన ప్రేమను తల్లి ప్రేమతో పోల్చుకున్నాడు. గ్రద్దబారిన పడకుండా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద దాచుకున్నట్లుగా కోడి తల్లితో తన ప్రేమను, తల్లి అంటే తల్లే, కేవలం మనుషుల్లోనే మానవుల్లోనే తల్లి గురించి నేను మాట్లాడడం లేదు. జీవరాశుల్లో కూడా తల్లులుగా ఉన్న జీవరాశులు, అది పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా కావచ్చు, తల్లి ప్రేమ తల్లిదే. శత్రు బారిన పడకుండా ఎక్కడి వరకు ఎందుకు, కుక్క ఉంటుంది చూసారా, కుక్క పిల్లలకి మనం ఏదైనా హాని చేయడానికి దగ్గరికి వెళితే ఆ తల్లి కుక్క ఊరుకోదు. ఎందుకంటే తన బిడ్డకి ఏదన్నా అవుతుంది, సహించలేదు. అవసరమైతే పైన పడి కరిచేస్తుంది. నా బిడ్డకి ఏదైనా హాని జరుగుతుంది అని తెలిసినప్పుడు అది సహించలేదు, ఎందుకంటే అది తల్లి ప్రేమ. సో టోటల్గా మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే, తల్లి ప్రేమను తల్లిలో పెట్టింది దేవుడే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గత వారంలో మనం చెప్పుకున్నట్లుగా అలాంటి గొప్పదైన తల్లి ప్రేమకు తల్లి కలంకాన్ని తెచ్చిపెట్టింది. నేను కొన్ని వీడియోలు మీకు చూపించాను. వాస్తవంగా ఆ ప్రేమ గొప్పది, అందులో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే అది దేవుడు పెట్టింది. ఆ ప్రేమ దేవుడు పెట్టింది కనుక దాన్ని మనం సంకోచించడం, అనుమానించడం, ఇక సందేహపడడం అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగనిది. అయితే స్వచ్ఛమైన, శ్రేష్టమైన, కలంకము లేని ఆ ప్రేమకు మాయని మచ్చని తెచ్చిపెట్టింది ఈ తల్లి. అందరి గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ఒక తల్లి చేసిందంటే అది తల్లులందరికీ ఆపాదించబడుతోంది. చూసాం మనం, ఆడపిల్ల పుట్టిందని తీసుకెళ్ళి చెత్తకుండీలో పడేసిన తల్లి. పోనీ ఆడపిల్ల నువ్వేమన్నా తయారు చేయగలవా తల్లి? చేయలేవు. పోనీ ఆడపిల్లకు ఉన్న అవయవాలలో ఏదైనా నీవు సృజించగలవా తల్లి? సృజించలేవు. పోనీ ఆ ఆడపిల్లకి అవయవాలు ఇవ్వకపోగా జీవాన్యమైనా పోయగలవా తల్లి అంటే? పోయలేదు. కానీ ఏమైతే చేయగలిగింది మహాతల్లి, మాతృమూర్తి? తీసుకెళ్ళి చెత్తకుండీలు పడేసావా? అసలు ఆ బిడ్డలు లేక ఏడ్చేవాళ్ళు, గుడ్రాళ్ళు ఎంతమంది ఉన్నారు? అర్థం అవుతుంది. ఎక్కువైతే ఇలాగే ఉంటుంది. ఆల్రెడీ నలుగురిని కనేసావు, ఏ మగాడు కోసం చూసావు, మగాడు పుట్టలేదు, మగాడు పుట్టకపోతే చంపేస్తావు ఆడపిల్లని. ఎవరికో ఒకరికి ఇవ్వు, పెంచుకుంటారు కదా, అదే నీ ప్రేమ. అదేదో పురుట్లు నిన్ను చంపేస్తే దేవుడు ఆ బిడ్డను చెత్తకుండి లేయటానికి నీకు ఛాన్స్ ఉంటుందా? ఆలోచించాలి. సెల్ ఫోన్ మాయలో పడి తల్లి ఏం చేసింది? బిడ్డను రోడ్డు మీద వదిలేసింది. సెల్ ఫోన్ మాయలో పడి ఐఫోన్ కోసం 70,000 కోసం కడుపును పెట్టిన బిడ్డను అమ్ముకున్న దౌర్భాగ్యదశి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసమట ఐఫోన్ అయితే బాగుంటుందని ఎవడో చెబితే కన్న బిడ్డను మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి అమ్మేసుకున్నారట 70,000కి. ఎంత దారుణం అండి! ఆ క్రమంలోనే ఒక బాధాకరమైన సన్నివేశాన్ని చూపించాను నేను మీకు. అమెరికాలో 16 నెలల పాప ఇంట్లో వదిలేసి అకేషన్కి వెళ్ళిపోయిందంట. మహాతల్లి వెళ్ళిపోయి దాదాపు 11 రోజులు పట్టించుకోలే. అంటే ఎన్ని రోజులు మర్చిపోయింది ఈ అమ్మ? 11 రోజులు బిడ్డ గుర్తుకు రాలేదా? 16 నెలల బిడ్డ, నాకు తెలిసి సరిగ్గా పాలు కూడా మానేసి ఉండదు అది. ఇంటికి వచ్చేసరికి వెళ్ళ కొట్టుకుపోయి ఆ డైపర్లోనే చచ్చిపోయింది. జీవిత ఖైదు విధించారు.
సో ఇందుమూలంగా మనం నేర్చుకున్న సమాచారం ఏంటంటే, భూమి మీద ప్రేమలోకి వచ్చేసరికి తల్లి ప్రేమ గొప్పది. కానీ ఆ తల్లి ప్రేమ కూడా తల్లులు ఏం చేశారంటే, ఒక మాయని, మచ్చని, కలంకాన్ని తెచ్చిపెట్టారు. తల్లి ప్రేమలోనైనా ఒడుదుడుకులు ఉంటాయి, కానీ దేవుని ప్రేమ దగ్గరికి వచ్చేసరికి ఈ లోకంలో ఉన్న దేని ప్రేమను కూడా దేవుని ప్రేమతో పోల్చడానికి వీలు లేదు. ఇప్పుడు దేవుని ప్రేమ గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఒకసారి ఆ మాట మరొకసారి చదువుకుందాం. అందరు బైబిల్లో ఓపెన్ చేద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం అందరు బైబిల్లో ఓపెన్ చేద్దాం. 40వ అధ్యాయము 25వ వచనం. నీవు అనగా, చూడండి దయచేసి, నువ్వు మా అమ్మతో సమానుడువని, నీవు మా నాన్నతో సమానుడువని, నీవు నా ప్రియురాలితో సమానుడువని, నీవు నా ప్రియుడితో సమానుడువని, మీరు దేవుడనైన నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు క్వశ్చన్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? నా ప్రియుడి ప్రేమ కంటే ఈ లోకంలో గొప్పదేది లేదు, నా ప్రియుడు నా కోసం ప్రాణం పెట్టాడు అంటుంది ఒక ప్రియురాలు. ప్రాణం ఏమైపోయాడు? అమృత విషయంలో చనిపోయాడు. ఇప్పుడు ఈ అమృత ఏమని చెప్పుకుంటే, నన్ను ప్రేమించాడు. ఒకవేళ ఈ లోకంలో అణగారిన వర్గం కావచ్చు, లేకపోతే కడజాతి వాడు కావచ్చు, మరేదైనా కావచ్చు, అయినా నా ప్రియుడు నన్ను ప్రేమించాడు. ఎంతకంటే ప్రాణం ఇచ్చేంతగా ప్రేమ. ఒకవేళ నీ ప్రియుడి ప్రేమ గొప్పదంటావా ఈ లోకంలో? అయితే ఆ ప్రియుడి కంటే ముందుగానే మరొక ప్రియుడు నిన్ను ప్రేమించాడు. ఈ ప్రియుడైనా నీలో ఏదో స్వార్థం కోరి, నీలో ఏదో ఆశించి, నీలో ఏదో ఇచ్చి కలిగి నీ కోసం ప్రాణం పెట్టుంటాడేమో, కానీ నా ప్రియుడు ఉన్నాడే యేసయ్య, ఆ ప్రియుడు మనలో ఏమి ఆశించకుండా, మన నుండి ఏమి ఆశించకుండా, మనల్ని ఏమి అడగకుండానే ఆయన ఏం చేశాడు? తన ప్రాణం పెట్టాడు. నీ ప్రియుల్లోనైనా లోపం ఉంటుందేమో, నీ ప్రియుడు ప్రేమలోనైనా లోపం ఉంటుందేమో, కానీ నా ప్రియుడు, మై కింగ్, నా యేసు ప్రేమలో ఏమి లేదు, అరమరికలు లేవు, మచ్చ ఉండదు, డాగులు ఉండవు, స్వార్థం ఉండదు. నీ ప్రియుడి ప్రేమన్నా కాలాన్ని బట్టి మారుద్దేమో. ఏమంటే డబ్బు, ఇప్పుడు లోకంలో ప్రేమలన్నీ ఎలాగుంటాయి? మొగుడు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఒక రకమైన ప్రేమ, అసలు డబ్బే తేకపోతే ఇంటికి ఇంకొక రకమైన ప్రేమ. అంటే ప్రేమ కాలాన్ని బట్టి, డబ్బును బట్టి, పరిస్థితులను బట్టి మనుషుల్లో ఉన్న ప్రేమ ఏమైపోతుంది? మారిపోతుంది. కానీ నా యేసు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అది ఎప్పటికీ మారని ప్రేమ. మారని ప్రేమ ఇది, మార్పజాలని ప్రేమ ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని ప్రేమ ఇది. ఉన్నతమైన ప్రేమ అయింది, శ్రేష్టమైన ప్రేమ అయింది. కాబట్టి ఈ లోకంలో ఈ వచనాన్ని బట్టి ఉన్న ఏ ప్రేమతో దేవుని ప్రేమను పోల్చడానికి వీల్లేదు. ఎందుకంటే మంచి మాట చదువుతాం రండి. కొరింథీయులకు రాసినటువంటి, దానికి ముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుండి కొన్ని మాటలు మనం చదువుదామండి. జాగ్రత్తగా చూద్దాం. ఈ హేతు చేత పౌలు గారు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, ఏ దేవుణ్ణి బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని దయచేయవలెనని ప్రార్థన చేస్తున్నాడని జాగ్రత్తగానండి. ప్రార్థన, పౌలు గారి ప్రార్థన అండి ఇదే.
ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఎఫెసీ సంఘం పట్ల ఇక్కడ నుంచి ఏమండి, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం, ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఏమండి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలి. ఏదో మీకు దయచేయాలని, మీ కుటుంబాలకు దయచేయాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సంఘమా, ఒక దైవజనుడు సంఘములో ఉన్న కుటుంబాలకి ఏదో దయచేయాలని ప్రార్థన చేస్తున్నాడు. మీ అప్పులు పోవునుగాక, మీ ఆర్థిక ఇబ్బందులు తీరునుగాక, మీకు జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చునుగాక, ఆ ఇళ్ల స్థలాలకు లోన్లు ఇచ్చునుగాక, ఈ టైపు కాదు అది. మీ రోగాలు పోవునుగాక, అది కాదు, వాటి గురించి కాదు. ఏదో దయచేయాలని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటది? మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా దేవుని సంపూర్ణత యందు మీరు పూర్ణులగునట్లుగా. అక్కడ నుంచి బాగా చూడాలి దయచేసి. అమ్మా, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. ఆగలే పోతా, ఇక్కడ ఆగుదాం మనం. ఆయన ఆగలేదులే, ఆయన కామ పెట్టాడు. మనం ఒకసారి ఆగుదామా? అంటే ప్రతి కుటుంబానికి దేవుడు దయచేయాలని పౌలు చేసే ప్రార్థన ఏంటంట? ప్రతి కుటుంబానికి ప్రేమ కావాలి. మొన్న తమ్ముడు రాజు చెప్పాడు, జ్ఞానము కంటే గొప్పదేంటో తెలుసా? ప్రేమ. అది లేనప్పుడు నీ జ్ఞానం కూడా వ్యర్థమే. ప్రేమే లేనప్పుడు జ్ఞానం కూడా ఏంటిది? వ్యర్థమే. అది దైవికమైన ప్రేమ. అర్థమవుతుందా? దేవుని ప్రేమ ఒక ఆత్మ రక్షించుకుంటుంది, ఒక ఆత్మ రక్షణ కోసమే కష్టపడుతుంది తప్ప ఒక ఆత్మను పోగొట్టుకోదు. జ్ఞానం ఏం చేస్తుంది? మనిషిని ఉప్పొంగా చేయను, మనిషిని గర్వం తీసుకొచ్చి పెట్టుద్ది. జ్ఞానం నాకు తెలిసిపోయిందన్న గర్వాన్ని నీలో నింపుద్ది, ఏమీ తెలియకుండా చేస్తుంది. అదే ప్రేమ అనుకోండి, జ్ఞానము కంటే కూడా గొప్పది. నేను అనలేదండి. కొరింథీయులకు మళ్ళీ ఇక్కడ ఉండండి, ఇక్కడ చేయట్టండి. ఇలాగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. బైబిల్ ఎంత గొప్పదో. 13వ అధ్యాయము 13వ వచనం. మళ్ళీ వద్దాం ఇక్కడికి. 13వ అధ్యాయం 13వ వచనం. కాగా ఏటమ్మా, అమ్మో, విశ్వాసం గొప్పదా కాదా చెప్పండి? చాలాసార్లు మనం చదువుకున్నాం కదా, విశ్వాసము లేని క్రియలు మృతం. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను వెళ్ళి నడు సముద్రంలో పడవంటే పడుద్ది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలేండుట ఇన్ని చాలా అంటే విశ్వాసం గొప్పదేనా చెప్పండి? గొప్పదేనా? ప్రేమ కంటే గొప్పదా? కంటిన్యూ చేయండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడుని నిల్చున్న. వాస్తవానికి ఇక్కడ లిస్టులో చూస్తే ఎన్నో స్థానంలో ఉంది ప్రేమ? 3వ స్థానంలో ఉంది. మొదటిది విశ్వాసం, రెండోది నిరీక్షణ, 3వ ప్లేస్లో ఏముంది? 3rd ప్లేస్లో ప్రేమ ఉంది. ఈ వాస్తవానికి ఈ 3 ఎప్పటికీ నిలిచేవి, స్థిరమైనవి అని చెబుతూ తిరగేశాడు. ఏమండి, మనం దోషం తిరగేసాడు. తిరగేసరికి ఏది ముందు వచ్చేసింది? ఈ 3లో చదవండి. ఈ 3లో 3వ దాంట్లో పడేసిన ప్రేమని మీరు ఏదనుకుంటున్నారు? 3rd ప్లేస్లో పడేశారే, అది శ్రేష్టమైనదన్నాడు. ప్రేమ ఏంటంటే చెప్పండి? నీ అప్పుల కంటే గొప్పది అది, నీ ఆర్థిక ఇబ్బందుల కంటే గొప్పది అది, నీ అనారోగ్య పరిస్థితి కంటే గొప్పది అది. కుటుంబాలలో ఏమీ లేదని, ఏమి దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు.
నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి శ్రేష్టమైన ప్రేమ కావాలి. ఆ ప్రేమ అసలు ఉందా? ఆ శ్రేష్టమైన ప్రేమ, ఆ స్థిరమైన ప్రేమ మన కుటుంబాల్లో ఉందా? ఒకవేళ ఉంటే దానికి ఏమేమి ఉన్నాయో చెప్తున్నాడండి. ఉంటేనంట, మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక, నిజంగా మన కుటుంబాల్లో ప్రేమ ఉంటేనట, దేవుని ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది మనుషుల్లో ఎవ్వరూ ఇవ్వలేనిది. అసలు మనుషుల ప్రేమతో దేవుని ప్రేమను ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎట్టి పరిస్థితుల్లో పోల్చడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే అది ఉన్నతమైనది. దాన్ని అందుకోవాలంటే మనం పరిపూర్ణులం కావాలంట. అక్కడ అన్నాడు కదా పౌలు, సంపూర్ణులం కావాలంట, పరిపూర్ణులం కావాలంట. ఆ స్థాయికి మనం ఎదగాలంట. నువ్వు పాటలు రాసేస్తే సరిపోద్దా? ఒక తెక్కెదవ రాశాడు, తెక్కోడు. ఏమని? 100 దేవుళ్ళే కలిసి వచ్చిన అమ్మ నీలాగా చూడలేరమ్మా. అమ్మో, 100 దేవుళ్ళు కలిసి వచ్చినా నీలాగా ప్రేమించలేరమ్మా, నీలాగా చూడలేరు. నిజమా? 100 కాదురా నాయన, 100 అమ్మమ్మలు, 100 మామలు, టోటల్గా లోకంలో ఉన్న అమ్మలందరినీ తీసుకొచ్చినా దేవుని ప్రేమకు సాటి రాదు. అది ఎంత గొప్పదంటే ఆ దేవుని ప్రేమ కుటుంబాల్లో ఉండాలని చెబుతూ ఏమన్నాడు చూడండి. కంటిన్యూ చేద్దాం. ప్రతి కుటుంబాల్లో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నాన్న కంటిన్యూ చేద్దాం దయచేసి. ప్రతి కుటుంబములో ఎలా ఉండాలి? సంపూర్ణంగా దేవుని ప్రేమ సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉండాలని ప్రేమయందు వేరుపారి స్థిరపడి అన్నాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మన ప్రతి కుటుంబంలో దేవుని ప్రేమ ఉందా? ఒకవేళ ఉంటే ఆ ప్రేమ అనే చెట్టుకి వేరుందా? 2, ఆ వేరు బలంగా పాతుకుపోయిందా భూమిలో, అంటే హృదయంలో పాతుకుపోయిందా? నిజంగా మీ కుటుంబాలలో దైవ ప్రేమ ఉంటే, మీ కుటుంబాలలో దైవ ప్రేమ ఉంటే, మళ్ళీ ఇక్కడికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. నిజంగా దేవుని ప్రేమ మీ కుటుంబాలలో ఉంటే, ఏమంటే ఉత్తిపుణ్యానికి చెప్తున్నాను సుమే, ఇంకా నేను వెడల్పు, లోతు, ఎత్తు, పొడవు, పాకేసింది, జారేసింది అక్కడ దాకా వెళ్ళా. అసలు కేవలం ఉంటే, అర్థమైందా? కేవలం దేవుని ప్రేమ మీ కుటుంబాల్లో ఉంటే ఏం చేస్తుందంట చూడండి. అక్కడ నుంచి మనం 13వ అధ్యాయము, ఏమండి 13వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నువ్వు మాట్లాడతావు. భాషలు వచ్చు నీకు, అన్ని భాషలు వచ్చు నీకు. భాషలు మాట్లాడే, లాంగ్వేజెస్ మాట్లాడే ఆ వరం ఉంది, ఆ గిఫ్ట్ ఉంది. అయితే నీకు ప్రేమ లేకపోతే నీకు ఎన్ని బివి నరసింహారావు లాగా 8 భాషలు వచ్చిన వేస్టే. ఎన్ని భాషలు వచ్చి ఉపయోగం ఏముంది? నీ బతుకులు ఏమి లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేని వాడనైతే మోగుడి కంచోలి గనగనలాడు తాళమున యుందును. 2, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగి ఉండినను అంటున్నాడు చూడండి. అంటే ఏంటి? వాక్యము అనర్గళంగా చెప్పగలవట. వాక్యం ఎలా చెప్పగలవట? అనర్గళంగా. బైబిల్ చూడకుండానే రెఫరెన్స్లు కోట్ చేయగలవు. ఏమండి? కంఠోపాఠంగా చెప్పగలవు. ఏ సబ్జెక్ట్ మీదైనా మాట్లాడగలవు. ఏ సందర్భంలోనైనా మాట్లాడగలిగిన క్యాపబిలిటీ ఉంది నీకు. ప్రవచించే వరం ఉంది. ఇంకా ఏమన్నాడు అక్కడ? ప్రవచించే వరం ఉంది. ఏంటట? వాక్యాన్ని, బైబిల్లో ఉన్న మర్మాలన్నీ కూడా జ్ఞానయుక్తంగా చెప్పే తెలివితేటలు కూడా నీకు ఉన్నాయి. ఎవరికి తెలియని సంగతులు చెప్పే జ్ఞానం కూడా నీకు ఉందట. మరి గొప్పోళ్ళే కదా, గొప్పోళ్ళే కదా. అలాంటి వాళ్ళు లోకంలో గొప్పోళ్ళే. కానీ వాళ్ళ దగ్గర ఏముండదు. ఏనాడు కనీసం ఒక ఇంటికి పిలవరు, ఒక ముద్ద అన్నం పెట్టరు. ఏమండి? ఏదన్నా ఇరుకు ఇబ్బందులు ఉంటే సహాయం చేయరు, కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడరు. సేవకులే. మళ్ళీ నీకు ప్రవచించే వరం ఉంది, అద్భుతంగా ప్రసంగం చేసే వరం ఉంది, లోకంలో మనుషులను ఆకర్షించే వరం ఉంది. కానీ నీళ్ళు ఏమి లేదు, ప్రేమ లేదు. మరెందుకు నీ సేవ?
మరెందుకు నీ ప్రవచన వరం, మరెందుకు నీ ప్రసంగాలు? రాత్రి అదే మనం మాట్లాడుకున్నాం. పౌలు ఏమంటాడో తెలుసా? నేను ఇతరులకు బోధించి భ్రష్టున్నైపోతానేమోనని నా శరీరాన్ని నేను ఏం చేస్తున్నాను? నలగొట్టుకుంటున్నాను. ప్రసంగాలు చేసేసి ప్రేమ లేకపోతే ఎందుకండి? వేస్ట్ అండి. హృదయపూర్వకంగా చెప్తున్నాను, నీ బతుకులో ప్రేమ లేకపోతే మనం ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత సేవ చేసినా వేస్ట్ ప్రియులారా. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా ఉపయోగం లేదండి. అందుకంటున్నాడు, ప్రవచించే వరం ఉన్నా, మర్మాలన్నీ జ్ఞానయుక్తంగా చెప్పే తెలివితేటలు జ్ఞానం నీకున్నా, కొండలను పెకిలించేంత పరిపూర్ణమైన విశ్వాసం నీకున్నా. బాబా, నీకంత విశ్వాసం ఉన్నా కూడా ఏమంటున్నాడు? ప్రేమ లేకపోతే వేస్ట్. పేదల పోషణ కోసం నీ ఆస్తి అంతా ఇచ్చిన, ఏమండి, ఆస్తి అంతా ఇచ్చిన, ఒకవేళ నీ డబ్బా కోసం ఇచ్చేవేమో, నీ పబ్లిసిటీ కోసం ఇచ్చేవేమో, పాపులారిటీ కోసం ఇచ్చేవేమో, జనాలు మెచ్చుకోవాలని ఇచ్చేవేమో, ప్రేమ లేకపోతే నువ్వు ఇచ్చిన ఆస్తి కూడా వేస్ట్. కాల్చబడుటకు శరీరాన్ని అప్పగించినా కూడా ప్రేమ లేకపోతే నాకు అసలు ఏ ఉపయోగం లేదండి. ఉపయోగాలు లేని కుటుంబాలుగా మీరు ఉండకండి. మీ ప్రేమ వల్ల మీ కుటుంబానికి ఉపయోగపడాల, ఉపయోగం మేలు జరగాల. ఒకటోటి చెప్తున్నాడు చూడండి. ఇక ప్రేమ నిజంగా ఉంటే కుటుంబాల్లో గొడవలు వస్తాయండి. ఇప్పుడు మన కుటుంబాల్లోనే దేవుల్లో ఆత్మీయంగా ఉండేవాళ్ళు ఎక్కువగా, ఆత్మీయ స్థాయిలో ఎక్కువగా ఉండేవాళ్ళు ఉంటారు, ఆత్మీయతలో తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. మన కుటుంబాల్లోనే సమానమైన ఆత్మీయ స్థితి కలిగిన వాళ్ళు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు సమస్యలు వస్తాయి. ఎందుకంటే సరిగా ఆత్మీయతలో లేని వ్యక్తి శరీర సంబంధంగానే ఎక్కువ ఆలోచిస్తాడు, లోక సంబంధంగానే ఎక్కువ ఆలోచిస్తాడు, ప్రకృతి సంబంధంగానే ఎక్కువ ఆలోచిస్తాడు. ఆత్మీయంగా ఉన్న వ్యక్తి అవి పట్టించుకోడు. అలాంటప్పుడు డీవియేషన్ వస్తుంది, స్ప్లిట్లు వస్తాయి. ఏదొచ్చినా కూడా ఆత్మీయతలో పరిపూర్ణ దశలో ఉన్న నీవు ప్రేమను రుచి చూసావు కనుక, ప్రేమ లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు, ఏమంటే అది నీళ్ళు వేరు పారింది కాబట్టి, నిజంగా నీళ్ళు ప్రేమ ఉంటే కుటుంబంలో ఉన్న నలుగురు నీకు వ్యతిరేకులైనా ఏం చేస్తావు? సహిస్తావు. మన కుటుంబాల్లో మనం గుడికి వెళుతున్న మనకే సహనం లేకపోతే ఏమి నేర్చుకున్నాం? మనం గుడికి వెళ్ళి సహించలేకపోతున్నాం. ఎందుకు సహించలేకపోతున్నాం? ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాం? ఏమైనా ప్రభువుకు పడ్డ దెబ్బలు ఏమైనా నీకు పడుతున్నాయా? దెబ్బలేం పడట్లేదుగా, మాటే కదైనా. అంటే కూడా యేసు ప్రభుని చీరేసినట్టు నేనేమైనా ఇంట్లో పట్టుకొని చీరేస్తున్నారేంటి కొరడా దెబ్బలతో? పక్కలో బల్లెం పొడి బొడుతున్నారేంటి? లేదు కదా. అయినా సహించాడే మహనీయుడు. కారణం, ఆయన సహించాడంటే కారణం ఏంటో తెలుసా? అందులో ప్రేమ ఉంది. 3:16 యోహాను మొదటి పత్రికలో ఆయన మనలను ప్రేమించాడు గనుక అని వ్రాస్తూ ఇందు మూలంగా ఆయన ప్రేమను వెడలపరుస్తున్నాడు. అదేంటంటే ఆయన్ని మనం చంపుతూ ఉన్నా కూడా ఇంకా ఆయన మనల్ని ఓర్చుకుంటూ సహిస్తూ ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకన్నాడు, నిజంగా మీలో ప్రేమ ఉంటే ఏం చేస్తారట? సహిస్తారట. ప్రేమ ఉంటే దయ చూపిస్తారట. ప్రేమ ఉంటే కుళ్ళుకోరట. కుళ్ళి అంటారు చూసారా? కుళ్ళుకుంటారు కొంతమంది. ఓర్వలేనితనం, మత్సరం. ఎవడన్నా బాగుపడుతున్నా నచ్చలేరు, ఓర్చుకోలేరు, ఏదన్నా సహించలేరు. నిజంగా ప్రేమ ఉంటే మనం అమర్యాదగా నడుచుకోం. మన మాటల్లోనూ మన ప్రవర్తనలోనూ మర్యాదే ఉంటుంది తప్ప అమర్యాద ఉండదు. నిజంగా మనకు ప్రేమ ఉంటే ఏమంటున్నాడో చూడండి దయచేసి. మన స్వార్థం కోసమే మనం ఆలోచించం, ఎదుటి వాళ్ళ మేలు కూడా చూస్తాం. మన స్వప్రయోజనం కోసమే మనం ఆలోచించం. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, జాలి పడతాం. మన దగ్గర ఏదైనా కలిగి ఉందనుకోండి, ఇవ్వకుండా ఉండలేము, సహాయం చేయకుండా ఉండలేము. ఎందుకంటే దేవుడు ఏదో నాకు ఇచ్చాడు, పాపం ఆ పరిస్థితుల్లో నేనుంటే అలా ఫీల్ అవుతాడు ప్రేమ ఉన్నాడు. నేను కూడా ఆ ఇబ్బందుల్లో ఉంటే ఆ బాధ నేను కూడా అనుభవించాల్సి వస్తుంది కదా. ఏదో మనం చేయగలిగిన సాయం చేద్దాం. సహాయం చేయకుండా ఉండలేడు ప్రేమ కలిగిన వాడు. ఎప్పుడు తన స్వప్రయోజనమే చూసుకోడు. ప్రేమ కలిగిన వాడు తొందరపడి కోపడ్డు. ప్రేమ కలిగిన వాడు ప్రతిదానికి కోపడ్డు. ఇంకా ప్రేమ కలిగిన వాడు చూడండి, అక్కడ రాసిన మాటలే కదా, అపకారమును
ఏటట అపకారమును. నేను ఏదైనా ఒక మాట అన్నాను అనుకోండి గాయత్రిని, ఇప్పుడు ఆ నొచ్చుకునే మాట తన మనసులో పెట్టుకొని అవకాశం కోసం నన్ను ఏదన్నా అనడం కోసం, నన్ను ఇరికించడం కోసం, నన్ను చెడ్డ చేయడం కోసం ఎదురు చూస్తే తనలో ప్రేమ ఉండదు, ప్రేమ లేనట్టే. అర్థమవుతుందా మీకు? అందుకే ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అపకారాన్ని అంటే ఏదన్నా మీకు ఏదైనా నేను చేయాలని చేయలేదు, ఏదైనా పొరపాటున ఏదైనా మీ ఎడలు నేను కీడు చేశాను అనుకోండి, లేదంటే మిమ్మల్ని బాధ పెట్టాను అనుకోండి, అది మనసులో పెట్టుకొని కక్ష సాధింపు చర్యలు చేయదు ప్రేమ. ప్రేమ ఏం చేయదు? కక్ష సాధింపు చర్యలు చేయదు. చెడ్డ చేయడం కోసం, అవకాశం కోసం ఎదురు చూడదు. అసలు అది ప్రేమ కాదు, వారిలో ప్రేమ లేదు. ఇంకేమంటున్నాడు చూడండి దయచేసి, దుర్నీతి విషయమై సంతోషపడదు. ఎదుటోళ్ళు నాశనం అయిపోతుంటే ఆనందపడదు. ఎవరన్నా నిన్ను శత్రువులుగా భావించే వాళ్ళు ఎవరైనా కూడా ఇబ్బందుల్లో పడ్డా, ఇరుకుల్లో పడ్డా, నాశనం అయిపోతున్నా, పాడైపోతున్నా సంతోషిస్తున్నావంటే నీళ్ళు ఏమి లేదు, ప్రేమ లేదు. బాధపడాలి నువ్వు. ఇంకేమంటున్నాడు చూడండి దయచేసి, సత్యమునందు అంటే అర్థం ఏంటి? నిజంగా నీకు ప్రేమ ఉంటే చర్చిని మానవు. సత్యం అనేది వాక్యం. 17:17 యోహాను సువార్త మనం చదువుకుందాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. వాక్యం కోసం మనం ఎప్పుడు ఆశగా ఎదురు చూస్తాం. ఆదివారం కోసం ఆశగా ఎదురు చూస్తాం. ఎక్కడ వాక్యం దొరికితే అక్కడ వినడానికి ఆశగా ఎదురు చూస్తాం. నీకు వాక్యం పట్ల, సత్యం పట్ల ఆశ, ఆసక్తి లేదంటే నీలో ఏమి లేదు, ప్రేమ లేదు. నువ్వు గుడి మానేస్తున్నావు అంటే నీలో ఏమి లేదు. నువ్వు ఎన్ని కబుర్లు అన్నా చెప్పు, నాకు ఆ పనులు ఉన్నాయి, ఈ కబుర్లు ఎన్ని అన్నా చెప్పు, వాక్యం వినడానికి నువ్వు రావట్లేదంటే నీకు ప్రేమ లేదు. ఇంకే అంటున్నాడు చూడండి, ప్రేమ ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కూడా తట్టుకొని అలా నిలబడిపోతాయి. చెంచల మనస్కురాలు అయిపోదు ప్రేమ కదా, ప్రతిదానికి విరిగిపోదు ప్రేమ. చెంచల మనసుకులు ఏమవుతారు? ఒక మాట అనగానే విరిగిపోతారు. నిజంగా నీకు ప్రేమ ఉంటే పోనీలే, నన్నే కదా అన్నావు అంటే అన్నావులే, నువ్వు ఉండబట్టలేక అన్నావు, నువ్వు అన్నది నేను భరించగలను, ఎందుకంటే నీ మీద నాకు ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే ఏం చేయదట, తట్టుకుంటుంది. అందుకే అన్నాడు, ఎంత చక్కగా రాశాడు, తాలుకును. ఆ ప్రేమ దేనికైనా ఏం చేస్తుంది? మేలైనా కీడైనా అన్నిటినీ ప్రేమ ఏం చేస్తుంది? నమ్మును. మమ్మ అంటూ ఉంటుంది, ఇప్పటికంటది మమ్మ, నువ్వు అందరినీ నమ్ముతావురా, అందరు నిన్ను మోసం చేస్తారా, ఎవరు నన్ను మోసం చేసినా నా ప్రేమ, నా యేసు నాకేం చెప్పాడంటే నమ్మమన్నాడు. ప్రేమతో నమ్ము, నువ్వు ప్రేమతో నమ్ము. నీకు మేలు చేశారా అదే తిరిగి పొందుకుంటారు, నీకు కీడు చేశారా ఏది విత్తుతారో అదే కోస్తారు. నువ్వైతే ప్రేమించడమే నీ పని, నువ్వైతే అందరిని నమ్మడమే నీ పని, నీ చేతనైతే సాయం చేయడమే నీ పని. అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ఈ ప్రేమ శాశ్వత కాలం ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. అంటే ఏమైపోతాయి? వానాకాలం ప్రేమలు, ఎండాకాలం ప్రేమలు, కాలాన్ని బట్టి ప్రేమలు ఏమైపోతున్నాయి? బంగారం తెచ్చినప్పుడు ఒక ప్రేమ, బట్టలు తెచ్చినప్పుడు ఒక ప్రేమ, ఏదైనా తెచ్చినప్పుడు ఒక ప్రేమ, ఏమి తేనప్పుడు ఒక రకమైన ప్రేమ, ఇష్టమైంది తెచ్చినప్పుడు ఒక రకమైన ప్రేమ, అసలు ఏమి తేనప్పుడు ఒక రకమైన, అది కూడా ప్రేమే. దెబ్బలాటలో కూడా ప్రేమను చూసే వాళ్ళు ఉన్నారు కదా. కానీ ఈయన ప్రేమ శాశ్వతమైనది. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఏమండి, ఎంత చక్కగా రాశాడు. నిజము దీనిని నమ్ము, భూలోకంలో ఉన్నది ఏది ఇలాంటి ప్రేమను అందించలేదు, అది శాశ్వతమైనది. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, మళ్ళీ వద్దాం ఇక్కడికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటున్నాడు కదా, ప్రతి కుటుంబంలో ప్రేమ ఉండాలి, ఆ ప్రేమలో మీరు పరిపూర్ణులు కావాలి, ఆ ప్రేమలో మీరు సంపూర్ణులు కావాలి, ఆ ప్రేమ యందు మీరు వేరుపారి స్థిరపడి. 18వ వచనం,
వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. అంటే ప్రేమకేమో ఉన్నాయి చెప్పండి అమలారా, నా వైపు చూడండి. ప్రేమకేమున్నాయి? పొడవు ఉంది. ప్రేమకేముంది? వెడల్పు ఉంది. చూడాలి, నా వైపు చూడాలి. ఇప్పుడు లెక్కలు వేసుకుందాంలేండి. ప్రేమకు పొడవు ఉంది, ప్రేమకు వెడల్పు ఉంది. ప్రేమకు పొడవు ఉంది, ప్రేమకు వెడల్పు ఉంది. ప్రేమకు ఎత్తు ఉంది, ప్రేమకు లోతుంది. ఇప్పుడు మీరు ఎవరినైనా మిమ్మల్ని లేపి అడిగితే మీ ప్రేమ వెడల్పు ఎంత అంటే ఏమైనా చెప్తారా? మా బావగారి పట్ల మా అక్కకున్న ప్రేమ ఎంత ఎంతంటే ఇలాగనే వస్తుంది మా అక్క. అంత చెప్పగలమా? ప్రభు దగ్గరికి వెళ్దాం చివరిగా. అసలు ఎంత పారిందండి? పైకి ఎంత పాకింది, కిందకి ఎంత పాకింది, కుడి ఎడమలకి ఎంత పాకింది, పొడవ ఎంత పాకింది, ఎంత ఉందండి మనలో ప్రేమ? ఇంక ఈ ప్రార్థన ఏంటండి? ఎలాంటి ప్రార్థన చేశాడేనా? నీ బిడ్డలను దీవించును గాక, నీ పాడి దీవించును గాక, నీ ఉద్యోగం దీవించు, ఇలాంటి ప్రార్థన చేయలేదేటేనా? సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికంట సంపూర్ణమైన ప్రేమ కావాలంట. అది దైవ ప్రేమ అంట, శాశ్వతమైన ప్రేమ అంట. ఏమండి, ఎంత బాగా చెప్తున్నాడండి. ఆ ప్రేమలో ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు చెబుతూ 19 వచనం చదవండి. 19 వచనం ఆపలేదు ఇంకా. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అబ్బాబ్బాబ్బా, ఏంటంటండి ప్రేమ? దేనికి మించింది చెప్పండి? జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. విగ్రహార్పితంలో ఏమీ లేదు అని తెలుసుకోవటం జ్ఞానమే. కానీ ఉందనుకొని భావించి నిన్ను బట్టి తిని దేవునికి దూరం అవుతున్నాడు. చూసావా? నీ జ్ఞానం వల్ల ఒక వ్యక్తి దూరం అయిపోతున్నాడే. వ్యక్తి దూరం అయిపోవడం గొప్ప, వ్యక్తిని సంపాదించుకోవడం గొప్ప. ప్రేమతో సంపాదించాలి. జ్ఞానము కంటే కూడా గొప్పది ఏటట ప్రేమ. అందుకంటున్నాడు చూడండి. మళ్ళీ చదువుదాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును. ఇప్పుడు ప్రతి కుటుంబం ఎందులో వెడల్పు అవ్వాలి, ఎందులో పొడవవ్వాలి, ఎందులో లోతవ్వాలి, ఎందులో ఎత్తు అవ్వాలి? క్రీస్తు ప్రేమలో. అంటే క్రీస్తు ప్రేమకి ఏమున్నాయి? రావాలి. వెడల్పు ఉంది, పొడవు ఉంది, ఎత్తుంది, లోతుంది. ఇప్పుడు ఈ 4 మనం ఏం చేయాలి? వేరుపారాలి. 4 మనం ప్రేమలో వేరుపారాలి. కంటిన్యూ చేద్దాం. అని శక్తి గలవారు ఏంటి? ఆ ప్రేమను తెలుసుకొనుటకు శక్తి గలవారు, తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను అన్నాడు. చాలండి, మనకు దేవుడు ప్రేమ తెలియాలి. ప్రియులారా, మీ ఆయన ఒక 3 కాసులు ఉంగరాన్ని తయారు చేసుకొచ్చాడు అనుకోండి. ఏ వేలికి ఇట్టుకోమంటారండి? ఇంతక సైజు ఏ వేలికి చేయించుకొచ్చారు? సైజు 3 కాసులు చెప్పండి. అదేంటి? నిజానికి ఆయనకి సైజు తెలీదు. ఉంగరం మాత్రం తెచ్చాడు. దేవుని స్తోత్రం. ఏం తెచ్చాడు? ఇప్పుడు ఉంగరం తెచ్చాడు కాబట్టి నిజంగా నిజం చెప్పండి, ఆయనకి ప్రేమ ఉందా లేదా మీ మీద? ఉంగరం తెచ్చాడుగా. అదేట మళ్ళగున్నారు ప్రేమ ఉంది. అడగకుండా తెచ్చాడు కాబట్టి ఇంకా ప్రేమ ఉంది. పాస్టర్ గారికి బాగా అర్థం అవుతుంది. దేవుని స్తోత్రం. ఉంగరం తెచ్చిన ఆయనకే ప్రేమ ఉంటే ఉంగరం పెట్టుకోవడానికి ఏలు ఇచ్చిన ఆయనకి ఏముంది? అదేటి ఎలాగున్నారు? ఉంగరం పెట్టుకోవడానికి ఏలు ఇచ్చిన ఆయనకి ఏముంది? ఏలు మీ ఆయన ఇచ్చాడా? మీ అమ్మ ఇచ్చిందా? మీ నాన్న ఇచ్చాడా? ముక్కు పొడుగు తెచ్చాడు అనుకోండి. అబ్బో, అసలు ముక్కే లేకపోతే ఎక్కడెడతావు? ముక్కిచ్చింది ఎవరు ఎక్కువ ప్రేమించారు? చెవులు తెచ్చాడు. చెవే లేకపోతే హారమే తెచ్చాడు. అసలు పేకే లేకపోతే మెడకాయ. పట్టీలు తెచ్చాడు. కాళ్ళే లేకపోతే. ఒక మాటలో చెప్పనా, ఆయన ఎంత ప్రేమించాడంటే మన అమ్మని అడిగితే ఏం చెప్పదండి. అమ్మా
నన్ను ఎందుకమ్మా ఎంతగా ప్రేమించావు? సరేలే కానీ నేను ఒక ప్రశ్న అడుగుతూ చెప్పు. నీ కడుపులో ఉన్నప్పుడు నేను ఏం చేసేదాన్ని, అసలు నేను ఎలా ఉండేదాన్ని, నేను ఎలా ఉండేవాడిని అని అంటే ఆ అమ్మ చెప్పలేదు. అమ్మకి ఎప్పుడు తెలిసిందంటే గర్భము నుండి భూమిని పడ్డ ధరని పడ్డ తర్వాతే అమ్మకి తెలిసింది. నువ్వు అసలు ఆడపిల్లవో మగపిల్లవో కూడా తెలీదు. అసలు నీ ముక్కు ఎలాగుంటుందో, నీ చేతులు ఎలాగుంటాయో, నీ కళ్ళు ఎలాగుంటాయో, నీ కాళ్ళు ఎలాగుంటాయో కూడా ఆ అమ్మకి తెలియదు. అది భూమి మీద పడ్డ తర్వాత మొదలైంది అమ్మ ప్రేమ. మరి దేవుడు ఎప్పుడు చూశాడు? దేవుడు ప్రేమ ఎప్పటిదే ఏమండి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. ఏమండి? నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. సులాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నవో ఓ తల్లి నీకు తెలియదు. దేవుడు నిన్నెంత ప్రేమించాడో తెలుసా? సార్ ఆలోచించండి. ఉమ్మ నీటిలో పెట్టాడు, 9 మాసాలు నీకు ఊపిరి పోశాడు, క్షేమమిచ్చి ధరని ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. నిన్నెంతగా సంరక్షిస్తున్నాడు దేవుడు, ఎంత ప్రేమించాడు దేవుడు. పోని వచ్చి ఈ భూమి మీద పడ్డ తర్వాత నీ ఇష్టానుసారమైన బతుకు ఎదుగుదలలో చెత్తగా ఎదిగేసావు, పాడైపోయావు, నాశనం అయిపోయావు, జీవితాన్ని నాశనం చేసుకున్నావు. పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణపాత్రుడు అయినప్పుడు కూడా దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసా? నాకు అనిపిస్తూ ఉంటుందండి, ఈ మాట చెప్పి ముగిస్తాను, మేబీ అయ్యేలాగా లేదు, నాకు అలాగ అనిపిస్తూ ఉంది. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే, నిన్ను ప్రేమించాడు కాబట్టి విశాలమైన విశ్వాన్ని ఇచ్చాడు, నిన్ను ప్రేమించాడు కాబట్టి విశాలమైన ఆకాశాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఎవరి కోసం? దేవుడి కోసం కాదు. దేవుడు ఈ భూమి మీద నివాసము చేయడు. దేవుడు చక్కని గాలి ఇచ్చాడు, దేవుడు చంద్రుని ఇచ్చాడు, దేవుడు సూర్యుని ఇచ్చాడు, దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు, దేవుడు పండే గున్నాన్ని ఇచ్చాడు భూమికి, దేవుడు తినే ఆహార పదార్థాలు ఇచ్చాడు, రకరకాల పూలు ఇచ్చాడు. నీ ఆశలు నీ కోరికలకు తగ్గట్లుగా నీవు అనుభవించే ప్రతీది ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఈ శరీరానికి ఇన్ని అంగులు ఆర్భటాలు చేస్తూ ఉన్నామంటే ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయనే మనలను పుట్టించెను. దేవుడిచ్చాడు ప్రియులారా. ఇన్ని ఇచ్చినా కూడా దేవుడు పట్ల మనిషికి కృతజ్ఞత లేదు, దేవుని మీద ప్రేమ లేదు. రాత్రి ఒకడు అంటున్నాడు, అసలు దేవుడు లేడు, ఏమి లేడు, దేవుడు లేడు, ఏమి లేడు, నేను నమ్మను దేవుణ్ణి. మన కుర్రోడే, నేను దేవుణ్ణి నమ్మనన్నయ్యా, నేను నమ్మను, నాకు దేవుడి మీద విరక్తి వచ్చేసింది. అంతకుముందు రాలేదా, సువార్తకు వచ్చాను కదా, మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు మీకు అర్థమవుతుందా? తప్పురా, అలాగ అనకూడదురా, తప్పురా. సరే నీ కండిషన్ బాగలేదు, తర్వాత మాట్లాడతానులే, వెళ్ళిపోయాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అర్థం కావట్లేదు ప్రియులారా. ఎంత ప్రేమిస్తున్నాడు చెప్పనా? యేసు ప్రభువుని దేవుడు ఎంత ప్రేమించాడో 2 మాటలు చూడండి మీరు. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీకు అర్థమైపోద్ది. యోహాను సువార్త 3వ అధ్యాయము 35 వచనం చదవండి. యేసు ప్రభువే సాక్షాత్తు చెప్పాడా? యోహాను సువార్త 3:35. తండ్రి కుమారుని ప్రేమించుతున్నాడు కనుక. ఒకసారి ఆగుదామా? తండ్రి ఎవరిని ప్రేమించే దాని గురించి రాశాడు అక్కడ? ఎవరైనా యేసు ప్రభుని తండ్రి ఏం చేశాడంట? ఎంతనుంది అక్కడ? ఎంత అంతనేమనుందా? లేదు. అంటే యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? కేవలం ప్రేమించాడు, అంతే అంతే, కేవలం ప్రేమించాడు అంతే. మళ్ళీ మరొక మాట, యోహాను సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త, అమ్మ చూడండి అందరూ, తండ్రి కుమారుని ప్రేమించుచు అని వ్రాయబడింది. ఒకసారి ఆగుదామండి. తండ్రి కుమారుని ఏం చేశాడంట? అంటే ఎవరా కుమారుడు? అదేంటమ్మా అలా ఉన్నారు? యేసు ప్రభు. తండ్రి యేసు ప్రభుని ఏం చేశాడంట? ఎంతనేమైనా ఉందా?
మాట్లాడనమ్మా. లేదు అంటే యేసు ప్రభువుని తండ్రి ఏం చేశాడు? ప్రేమించాడు. ఇంత అంత అని చెప్పలా. కానీ మన దగ్గరికి వచ్చేసరికి అదే యోహాను సువార్త 3:16 చదవండి. అదే యోహాను సువార్త 3:16 చదవండి ప్లీజ్. యోహాను సువార్త 3:16 చదవండి ప్లీజ్. దేవుడు లోకం అనకండి, ఇంక మీకు వందనాలు, మనలను అని పెట్టండి అక్కడ. దేవుడు మనలను ఎంతో ప్రేమించెను. యేసును ఎంతో ప్రేమించినల్లా. ఎందుకని? అలాగని ఆయన ప్రేమలో పక్షపాతం ఉందన్నావా? కాదు కాదు. ఆయన ఆల్రెడీ ప్రయోజకుడు. ఆయన పట్ల ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. కానీ మనం నిష్ప్రయోజకులం, మనం పాపులం, మనం నరకపాత్రులం. కాబట్టి మన బాగు కోసమే ఆయన ప్రేమ. మనం బాగుపడాలని ఆయన ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు. ఈ ప్రేమకు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రేమకు పొడవు ఉంది, వెడల్పు ఉంది, ఎత్తుంది, లోతుంది, కానీ దానికి హద్దులు లేవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమకి ఏమి లేవు? హద్దులు లేవు. ఇప్పుడు చెప్పండి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఎక్కువ ప్రేమించాడా? పాపులమైన మనల్ని ఎక్కువ ప్రేమించాడా? మనల్ని ఎంతో ప్రేమించాడు. అర్థమవుతుందా? మనమంటే ఆయనకి ఎంత ప్రేమ అండి. మరి ఈ ప్రేమ తల్లి ప్రేమలో ఉంటుందా? ఉండదు. పరిస్థితులను బట్టి ఏమైపోద్ది? మారిపోద్ది. తల్లి కూడా ఏం చేస్తుందో తెలుసా? ఏమండి, ఇప్పుడు చిన్న కోళ్ళు వచ్చిందంటే అది వచ్చి కొంత నూరు పోసింది అత్తక చెవులో. నూరు పోసేసరికి ఆటోమేటిక్గా ఏమైంది? పెద్ద కొడుకు గురించి, పెద్ద కోళ్ళ గురించి లేనిపోని అని చెప్పేసరికి ఏమైంది? మారిపోయింది. అమ్మ ఏమైపోయింది? చిన్న కోళ్ళు చెప్పిన మాటని మారిపోద్ది. కానీ దేవుడు చెప్పుడు మాటలేని తన ప్రేమను మార్చుకోడు. అర్థమైందా? అసలు దేవుని ప్రేమ నుండి ఒక మాట చెప్పాలంటే, నువ్వు ఆయన్ని ప్రేమించడం కాదు, ఆయన నిన్ను ప్రేమించే విషయంలో ఏదడ్డొచ్చినా పటాపంచలే. మళ్ళీ చెప్తున్నాను, ఏదడ్డొచ్చి ఆయన ప్రేమను ఆపలేదు. ఆపగలిగిన శక్తి దేనికి లేదు. మళ్ళీ చెప్తున్నా, నిన్ను ప్రేమించకుండా దేవుడు నిన్ను ప్రేమించకుండా, దేవుడు నీ పట్ల ప్రేమ చూపకుండా ఆపే శక్తి ఈ భూమి మీద దేనికి లేదు. అంత బలమైనది దేవుని ప్రేమ. 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 38వ వచనం 39వ వచనం చదవండి. ప్రార్థన చేసుకుందాం. తీశారా? ఏంటంట? అవి ఒక్కొక్కటి విడగొట్టండి. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైనను, రాబోవునైనను, అధికారులైనను, అధికారమైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినవి ఏవైనను, ఏమ్మా, మరి దేనినైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు దేవుడు మనల్ని ప్రేమించే ఆ ప్రేమ నుండి ఎడబాపే సత్తా, శక్తి దేనికి లేదన్నాడు. ఏమర్థమైంది మీకు? ఆయన ప్రేమ మరణము కంటే బలమైనది. ఎత్తైనను, లోతైనను, ఉన్నవైనను, అధికారులైనను, రాబోవైనను, పర్వతములు, మెట్టలు, తత్తరిల్లిన, భూకంపాలైన, ఉపద్రవాలైన ఆయన ప్రేమని ఏది ఆపలేదు. అదే అమ్మ అయితే చిన్న చెప్పుడు మాటలకే బిడ్డ మీద ప్రేమ ఇరిగిపోద్ది. కానీ దేవుని ప్రేమ ఏంటట? ఈ లోకమంతా ఏకమై నిన్ను ప్రేమించొద్దని చెప్పినా, నీ మీద సాడీలు చెప్పినా దేవుడు ఏం చేస్తానే ఉంటాడట?
ప్రేమిస్తానే ఉంటాడంట. ఆ సాకులన్నీ పటాపంచలైపోవాల్సిందే. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపదు. ఆయన ప్రేమ ఏమండి కాలాన్ని బట్టి సీజనల్గా మారిపోదు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఏమని, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. చాలరమ్మా. దేవుని ప్రేమ ఎంతటిది, ఎలాంటిదట? శాశ్వతమైనదట. అంటే దానికి హద్దులు లేవు, ఎల్లలు లేవు, పరిమితి లేనిది. శాశ్వతమైన ప్రేమ అయినది, స్థిరమైన ప్రేమ అయినది, కల్మషం లేని ప్రేమ అయినది, హద్దులు లేని ప్రేమ అయినది, రకరకాలుగా మారిపోయేది కాదు. అది చాలా గొప్పది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఇప్పుడు మనలో మన మాట, మా బాబే ఉన్నాడు, ఎవరి దాకా అక్కర్లేదు, నేను వాడిని ఇప్పుడు ఎత్తుకొని ముద్దాడగలనా? అదేంటండి అలాగ ఉన్నారు? మా పండుగాడు ఉన్నాడు, నేను వాడిని ఎత్తుకొని ముద్దాడగలనా? ప్రేమ ఉంటుంది, కానీ నాకు అంత గొప్పదైన ప్రేమ లేదు. నిజంగా చెప్తున్నా. ఏటక్క విజయ కళ చూస్తున్నా, మణికంఠనే ఏమన్నా ఇప్పటికి సంకనెట్టుకుని ముద్దాడుతున్నావు ఏంటి? కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఒకసారి ఆ మాట కూడా చదివండి, బాగుంటుంది. ఆ మాట కూడా చదివండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం. నీ దేవుడు ఎంత గొప్పవాడో, నీ కుటుంబంలో ఎలాంటి ప్రేమ ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. మీకు అర్థం కావాలి ప్రియులారా. ఈ ప్రేమ ఉంటే ఎవడు ఉంటేనేమి, ఎవడు లేకపోతేనేమి, ఏముంటేనేమి లేకపోతేనేమి, తినడానికి ఉంటేనేమి లేకపోతేనేమండి. ఈ ప్రేమ ఉంటే ప్రియులారా మనం హ్యాపీగా బతికి చచ్చిపోతామండి. చావులో కూడా ఆనందంగా చేస్తామండి ఈ ప్రేమ మనలో ఉంటే. ఇది లోక సంబంధమైన ప్రేమ కాదు ప్రియులారా, దేవుని ప్రేమ. ఏమంటున్నాడు చూడండి ఆయన ప్రేమను గురించి. ఏటి ఏమొచ్చు వరకు అంటే కంటిన్యూ చేయండి. ఇంకా ముదిమంటే మీకు అర్థమై సావదని కంటిన్యూషన్ ఇచ్చాడు. నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. సంకనెత్తుకుని వాడను నేనే. చాలండి. మన పిల్లల్ని గడ్డాలు మీసాలు మెరిసిపోయాక సంకనెత్తుకొని నా బిడ్డే, నా బుజ్జే, నా కన్నని ముద్దాడతావా? మరి దేవుడు ఏం చేస్తున్నాడట? ముసలోళ్ళమైనా, మనకు పళ్ళన్నీ ఊడిపోయినా, కళ్ళు కనపడకపోయినా, ఒళ్ళు చచ్చిపడ్డా, పెరాలసిస్ వచ్చి మంచాన పడ్డా, ముదిమ్ము వచ్చినా కూడా సంకనెత్తుకుంటాడట. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి ప్రియులారా. కేవలం ప్రేమ కాదు, ఇచ్చే విషయాలు మనం చిన్నగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అసలు చెత్త ప్రేమ, మీ అమ్మ బాబుల ప్రేమ, మీకు అది ఇంకా అర్థమే సావట్లేదు. నా ప్రేమను ఒకసారి రుచి చూడండి. రుచి చూసి తెలుసుకునుడు యెహోవా. అది తెలుసుకోవట్లేదు మనం. అందుకన్నాడు యేసు ప్రభు మత్తయి సువార్తలు చెప్పకనే చెప్పాడు, 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో 9-10 వచనాల్లో, ఒరే మీ అమ్మ బాబులు రొట్టెని అడిగితే రాతినిస్తారా, చేపను అడిగితే పామునిస్తారా? వాళ్ళు చెడ్డోళ్ళయ్యిండు కూడా నా ప్రేమతో పోలిస్తే అసలు వాళ్ళది ప్రేమే కాకపోయినా, నువ్వు రొట్టెని అడిగితే రొట్టెనే ఇస్తారు, చేపను అడిగితే చేపనే ఇస్తారు, ఇంకా సర్ప్రైజ్ చేయడానికి తెలియకుండా బుల్లెట్ని తీసుకొస్తారు, చిన్న ఎత్తారు. ఇస్తే నా సంగతి ఏంటో చెప్పనా మీకు, నా ప్రేమ ఎంత గొప్పదో చెప్పనా అని అక్కడ వివరణ ఇస్తున్నాడు. ఏమని? మీరు అనగా తల్లులారా, తండ్రులారా, మీరు చెడ్డోళ్ళు అయ్యిండు కూడా మీ పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చి అంత మంచి పనులు చేస్తున్నారు కదా, మరి నేను పరలోకపు తండ్రిని కాదు, మరి నేను తండ్రిని కాదా? నా ప్రేమ మీకు అర్థం కాలేదా అంటూ ఒక స్థాయి చూపిస్తున్నాడు ఆయన. అదేంటంట, మీరు చెడ్డవారయ్యుండి, చదువక్క, మీ పిల్లలకు మంచి ఈవులను
అయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి నన్ను అడుగువారికి మళ్ళీ చదవండి. అడుగువారికి అడిగిన దానికంటే ఎంతో నిశ్చయముగా హెచ్చుగా మంచి ఇవ్వులనిచ్చును. దేవుడు ఏం చేస్తాడట? మన అమ్మ బాబుల కంటే కూడా మంచి ఇవ్వులను. తండ్రి మా వాడికి ఇంజనీరింగ్ జాబ్ రావాలని తల్లి ప్రేమది, తల్లి ప్రార్థన చేస్తుంది. అర్థమవుతుందా? కానీ ఆ తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? ఒక కంపెనీకి నీ కొడుకుని మేనేజర్ చేయాలనుకుంటున్నాడు. మన మీద చిన్న చిన్న పోస్టింగ్ల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఆ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? మనుషులకు పోస్టులు వేసి జాబ్ ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనం చిన్న చిన్న అంచనాల ఆలోచనతో ఉంటాం. దేవుడు పెద్ద పెద్ద అంచనా ఆలోచనతో ఉంటాడు. నీ పని ఒక్కటే, యు హ్యావ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి మనం విధేయత చూపాలి. దేవుని వాక్యానికి మనం లోబడాలి. రాత్రి మనం మాట్లాడుకున్నాం, దేవుడు తన మాట చేత సమస్తాన్ని సృష్టించాడు, సమస్తాన్ని మనకు లోపరిచాడు. కానీ బాధ ఏంటంటే ఆ మాటకే మన శరీరాన్ని లోపరచలేకపోతున్నాం. అర్థమైంది మీకు? ఒక మాట చేత దేవుడు తన మాట చేత ప్రపంచాలను ఏం చేశాడు? కలిగించాడు. అన్నిటిని సృజించాడు, అన్నిటిని నీకు లోపరిచాడు. మానవుడు ఏం చేశాడు? అన్నిటిని లోపరుచుకున్నాడు. కానీ తన శరీరాన్ని మాత్రం దేవుని వాక్యానికి చెప్పండి లోపరచలేకపోతున్నాడు. అది యాకోబు పత్రిక 3లో రాయబడింది. గుర్రాన్ని సాధు చేయగలుగుతున్నాడు, వాడను తన స్వాధీనంలోకి తెచ్చుకోగలుగుతున్నాడు. కానీ శరీర అవయవాల్లో ఉన్న చిన్నదైన నాలుకను ఏం చేయలేకపోతున్నాడు? అంటే టోటల్గా ఏం చెప్తున్నాడు? శరీరాన్ని ఏం చేయలేకపోతున్నాడు మానవుడు? వాక్యానికి లోపరచలేకపోతున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమ చాలా గొప్పది. ఎంత గొప్పదంటే కల్వరిలో నీ కోసం నా కోసం ప్రాణము కార్చినంత గొప్పది. చిన్న పల్లవి చరణం పాడుకొని ప్రభు బల్లలోకి వెళ్దాం.